నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 26/7/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:33, తిథి విదియ రాత్రి 10:41, నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 3:52 వరకు, యోగాలు వ్యతిపాత రాత్రి తెల్లవారుజాము 4:06 వరకు, కరణము బాలవ ఉదయం 10:57 వరకు, కౌలవ రాత్రి 10:41 వరకు, రాహుకాలం ఉదయం 8:49 నుంచి 10:26 వరకు, గుళికాలం ఉదయం 5:34 నుంచి 7:12 వరకు, యమగండం మధ్యాహ్నం 1:41 నుంచి 3:18 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుంచి 12:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:34 నుంచి 6:26 వరకు, మరల ఉదయం 6:26 నుంచి 7:18 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:16 నుంచి 3:52 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 4:07 నుంచి 5:45 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలన్నింటిలో కూడా ఎక్కువ శాతం ఆలోచనలతోనే వాళ్ళు సమయాన్ని ఇది చేసుకునే అవకాశం కనబడుతుంది. ఆలోచనలు అతి ఎక్కువగా రావడం, అవి చాలా ఫాస్ట్గా ఉండడం, డెసిషన్ తీసుకునేటప్పుడు 1-4 సార్లు ముందు వెనక అవ్వడం, పనులు చేద్దాం అనుకుంటూ వాటిని రకరకాలుగా ఆ వేరియేషన్స్ వల్ల, ఈ స్పీడ్గా వచ్చే ఆలోచనల వల్ల వాళ్ళు ముందుకి వెనక్కి వెళ్ళడంలో కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఆలోచనలని నియంత్రించుకోవాలి. ఒకేసారి అనేక పనుల మీద ఆలోచనలు రావడం వల్ల కొంత డిస్ట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి కరెక్ట్గా ప్లానింగ్గా ముందుకు పెడుతూ ఉన్నట్లయితే అది మీకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో కానీ తొందరపాటు తనం లేకుండా జాగ్రత్తగా ఆలోచించి విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాలలో ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లలో కానీ లేకపోతే ఏదైనా రాత పరీక్షల్లో కానీ జాగ్రత్తగా చూసి ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి ఉత్పన్నం కావని ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా తొందరగా నిర్ణయాలు తీసేసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి కొంత ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఒకటి కనబడుతోంది. తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. గృహ వాహన సౌఖ్యం కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలో వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర, ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజున అవసరమైన కార్యక్రమాల్లో అంటే గృహ సౌఖ్యం మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. గృహానికి సంబంధించిన అభివృద్ధి కొరకు కావచ్చు, లేకపోతే నూతన గృహ వాహనాల కొనుగోలు కొరకు కానీ ఆలోచనలు అధికం చేస్తారు. కానీ గృహంలో ప్రశాంతత అనేది చాలా వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు ప్రశాంతతని పెంచుకునే విధంగా ప్రయత్నం అనేది ఒకటి చేయాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలలో డిస్ట్రాక్షన్స్ లేకుండా జాగ్రత్తగా విద్య మీద దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల గురించి కూడా ఈ రోజున ఆలోచనలు అనేవి అధికంగా చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ రోజున ఎక్కువ శాతం ఏ రకమైన కార్యక్రమం చేద్దాం అనుకున్నా కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటారు. వ్యక్తుల సహకారం లభ్యమవుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఇతరుల యొక్క సహకారం కన్నా కూడా మీ అంతటి మీరే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోయేంత సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో కొంత ఎమోషన్స్ని, కోపాన్ని నియంత్రించుకోవాలి. అంటే డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ డెసిషన్ విషయంలో ఫాస్ట్గా తీసుకోవడం బట్టి కూడా కొంత వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, వృత్తిలో మీతో పాటు పనిచేసే వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు కావచ్చు, లేకపోతే సంతాన సంబంధమైన విషయాల్లో సంతానంతో మీ యొక్క ర్యాపో కానీ వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణకు అవకాశం కనబడుతుంది. కనుక వీలైనంత వరకు మీరు వృత్తి చేసే ప్రదేశాలలో కానీ మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ వీలైనంత వరకు ప్రశాంతంగా, అంటే సిచ్యుయేషన్స్ అలా వస్తాయి, వచ్చినా కూడా వీలైనంత మీరు ఘర్షణని నియంత్రించుకునే పరిస్థితిని
చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే మీ వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో కానీ కొంత అధిక శాతం మీ కొరకు మీరు ఖర్చు పెట్టుకున్నా మీకు శ్రమ అనేది అధికంగా ఉండడం, ఒత్తిడి అనేది అధికంగా ఉండడం, దానివల్ల వచ్చిన ఆలోచనలు పదే పదే రావడం, స్థిమితంగా నిర్ణయాలు లేకపోవడం, దాంతో మీరు పూర్తి స్థాయిలో మీ కొరకు మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచనలు అనేవి సక్రమంగా లేకుండా కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది కనబడే అవకాశం ఉంది. కనుక వీళ్ళంతవరకు ఈ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఇదైతే ఒకటి కనబడుతోంది. కన్యా రాశి. అమ్మ, కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అది మీ యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాలు, అలాగే వీటికి సంబంధించిన విషయాల్లో మీరు పెద్దల్ని అప్రోచ్ అయినప్పుడు అంటే ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కానీ ఎవరన్నా కలిసి మీరు వారి యొక్క సలహా సంప్రదింపుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు శ్రమతో కూడిన ఫలితాన్ని ఇచ్చే అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది. అలాగే వారితో మొత్తానికి మీరు అనుకున్న పని సాధించే విషయంలో ఎక్కువ కృషితో పనులు సాధించడానికి మీరు తీవ్రంగా ప్రయత్నాలు అనేవి చేయడం అనేది ఒకటి జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ సంబంధించిన పనుల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఏదన్నా మీరు కౌన్సిలింగ్ లాంటి సంస్థలు నడిపేవారు కానీ, లేకపోతే ఏదన్నా విద్యార్థులకు సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన వారికి కానీ ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాలు, అది వృత్తికి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. తండ్రి తరపు బంధువర్గంతో కలిసినప్పుడు కానీ, లేకపోతే వారు మిమ్మల్ని వాళ్ళతో కలవడం కానీ, లేకపోతే వారితో కలిపి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రావడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి కొరకు మీరు చేసే పనులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేయాలి. అలాగే మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు, మీ ప్రశాంతతను పెంచుకునే విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి కొరకు వాటిని మీ యొక్క వృత్తితో కలిపి కనెక్టివిటీగా అంటే ఏదైనా పని చేసే ముందు ఇటు వృత్తి విషయంలోనూ అటు వారి విషయంలోనూ కలిపి మీరు సమన్వయపరుచుకుంటూ కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాలన్నీ కూడా చాలా వరకు మీకు కీలక నిర్ణయాలు తీసుకునే నేపథ్యంలో కొంత ఎక్కువ శాతం మీరు అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్ళడానికి వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే గృహ వాతావరణం కావచ్చు, అది చాలా వరకు మీకు ప్రశాంతత అనే విషయంలో మాత్రం కొంత ప్రశాంతత అనేది మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. అంటే తండ్రి తరపు బంధువులు, తర్వాత మీ యొక్క ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేసే విద్యార్థులు, వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా వరకు అది మీకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. సామాజిక సేవ చేస్తారు, తండ్రితో కలిపి చర్చలు చేస్తారు, విద్యార్థులకి విద్యా సంబంధమైన పరికరాల కొనుగోలు కొరకు ఎక్కువ ప్రయత్నం చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కూడా ఎక్కువ శాతం మీ వైపు మీరు కృషి చేయడం, వారి కొరకు కీలక నిర్ణయాలు తీసుకోవడం, దూర ప్రదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అంటే దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క ఆత్మీయుల్ని కలవడానికి కానీ, లేకపోతే దూర ప్రదేశాలకి ప్రయాణాలకు కానీ అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు ఎంత మీకు ఆర్థికంగా ప్లస్ వస్తుందో దాని అంతే విధంగా మీరు దానికి ఎక్కువ ఖర్చులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో మాత్రం కొంత నియంత్రణ మాత్రం అవసరం. అలాగే మానసిక ప్రశాంతతను పెంచుకునే విషయం కూడా చాలా వరకు అవసరం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే సాంఘిక సంబంధాలు, సోషల్ రిలేషన్స్, మిత్ర బంధాలను పెంపొందించుకునే విషయం కొంతవరకు మీకు అనుకూలతల్ని చూపిస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఆ పరిచయం వ్యక్తులతో కూడా మీరు ఆశించిన స్థాయిలో మీకు సపోర్ట్ కొరకు మీరు ఆశించిన, లేకపోతే వారితో మీరు ఏదైనా మీ యొక్క బిజినెస్ పరంగా డెవలప్మెంట్ కొరకు మీరు చేసే ప్రయత్నాలకు సంబంధించిన చర్చలు, వాటికి సంబంధించిన అవకాశాలు కూడా ఒకటి కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా ముఖ్యమైన పనులు పోస్ట్ పోన్ అవ్వడం లాంటిదో, లేకపోతే వాయిదా పడడమో, సమయానికి తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మీరు మళ్ళీ తర్వాత రీథింక్ చేసి మళ్ళీ దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది మీరు ఆలోచించడం, ఇలాంటి వాటికి ఆస్కారం అనేది అధికంగా కనబడుతుంది. కాబట్టి అంత కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మకర రాశి.
మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బాగుంటాయి, మైత్రి బంధాలు బలపడతాయి. అలాగే ఏదైనా కాంపిటేటివ్ పరీక్షల కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకు కానీ, నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారు కానీ అధిక శ్రమతో అంతవరకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతున్నాయి. అలాగే భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాల అభివృద్ధి కొరకు ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా మీరు కష్టపడతారు. అలాగే దాంతోపాటుగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాలతో పాటు జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాల్లో ఒత్తిడికి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా కొంత సావధానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించాలి. అవసరమైతే హైగ్రీవాయన్ మహా అనే జపం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యా సంబంధమైన చర్చలు, విద్యా సంబంధమైన టూర్స్ కూడా అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పూర్వం ఏదైనా రుణాలు లాంటివి ఉన్నా, ఇతరుల దగ్గర నుంచి ఏమైనా లోన్స్ లాంటివి తీసుకున్నా వాటిని వీళ్ళంతవరకు తీర్చేయడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఆలోచనలలో కొంత వరకు అంటే ఇతరుల మీద విజయం సాధించడానికి, నైపుణ్యాలు పెంచుకోవడానికి, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కొంత ఎక్కువ ఆలోచనలు చేయడం, ఏ విధంగా ఇంకా కొత్త విధానాలు ప్రవేశపెడితే మన యొక్క ప్రొఫెషన్లో ముందుకెడతామనే ఆలోచనలు అనేవి కూడా చాలా అధికంగా ఉంటాయి. ఆ నేపథ్యంలో మీ యొక్క బంధువర్గం, ముఖ్యంగా తల్లితర బంధువుల యొక్క సపోర్ట్ని కూడా మీరు కోరుకుంటారు. సంతానం కూడా అభివృద్ధిపరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? ఈ మీనరాశి వారికి చాలా చమత్కారంగా ఆలోచిస్తారు, చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలని అధికంగా చేస్తారు. మీ క్రియేటివిటీ చాలా విధానాలుగా ముందుకు పెడుతుంది. చాలా చమత్కారంగా మాట్లాడుతూ పనులు సాధించుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. సంతానం కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ డీప్గా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలని అధికంగా చేస్తారు. కానీ ఇటు పక్కన మీ నిర్ణయాల్లో కానీ, ఈ సంతానం యొక్క అభివృద్ధి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ అధిక శాతం ఎమోషన్స్కి కానీ, అధిక శాతం ఉద్వేగాలతో పాటుగా కోపంగా మీరు ముందుకు వెళ్ళడం కానీ కరెక్ట్ అయ్యే పరిస్థితులు కావు. కనుక వీళ్ళంతవరకు అలాంటి ప్రదేశాల్లో అంటే ఏదైనా మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు ఏదైనా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఎదురవుతుంటే కొంతవరకు తాత్కాలికంగా దాన్ని ఆపి కొంత తర్వాత అయినా సరే ఆ పనిని మొదలుపెట్టుకునే ప్రయత్నాలు చేయాలి. అంటే ఘర్షణతో కూడిన ఆలోచనలు ఉన్నప్పుడు నిర్ణయ సామర్థ్యం అనేది కొంత లోపిస్తుంది. కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ద్వాదశ రాశుల వారికి ఈ రోజున ముఖ్యంగా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటైతే, దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా గోవిందనామాలు కానీ, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అలాగే గరుడ గమనత ఏదైనా సరే విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు వినడం కానీ, చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒకటి, దాంతోపాటు అవకాశం ఉన్నట్లయితే ఇది కూడా చేసుకున్నట్లయితే గోచారి ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడానికి పరిహారాలు ఉపయోగపడతాయని మనం ఇక్కడ గమనించాలి. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకోబోయేది ఏంటంటే, ఈ రోజున మనకి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో విధియ అంటే ఈ రోజున మనం ఏంటంటే దీన్ని అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క జయంతిగా దీన్ని జరుపుకుంటారు. అయితే ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి జయంతి సందర్భంగా మనం ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ ఈ కొద్దిపాటి సమయంలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అన్నవరం అనేది మనకి తూర్పుగోదావరి జిల్లాలో మనకి కాకినాడ పట్టణం సమీపంలో మనకి ఉండడం జరిగింది. అయితే ఈ అన్నవరం అన్న మాట ఏంటంటే అనినవరం. అన్నవరం అంటే ఏదన్నా ఒక మాట అనుకుంటే దాన్ని సత్యనారాయణ స్వామి అంటే సత్యమే ఇదిగా పలికే దైవంగా ఆయన చెప్తారు. వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆయన పేరు. ఆ సత్యనారాయణ స్వామి అందరికీ ఇలవేల్పులాగా, కోరిన వరాలు ఇచ్చే కొంగు బంగారంగా, అనిన వరాలని అందజేసే అన్నవరంగా ప్రసిద్ధి పొందిన ఆయన రత్నగిరి కొండ మీద ఆయన ఉండడం అనేది జరిగింది. ఆయనకు సంబంధించిన విషయంలో ఏంటంటే రత్నగిరి కొండ అంటే మేరు పర్వతానికి ఉండే ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళు భద్రగిరి, ఒకళ్ళు రత్నగిరి. భద్రుడి కొండ భద్రాచలంలాగా ఆయన విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి భద్రాచలంలో ఆ కొండలో ఆయన వెలవడం. అలాగే ఈ రత్నకుడు అనే ఈయన విష్ణుమూర్తి కోసం ఆయన ఇది చేస్తే ఆయనకి ఇక్కడ రత్నగిరి కొండ మీద విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి రూపంలో రావడం అనేది జరుగుతుంది అన్నట్టుగా. అంటే ఆయన ఈ రత్నగిరి కొండ మీద ఈయన వెలవడం అనేది మనకి చెప్తారు. అయితే దీని యొక్క నేపథ్యంలో మనం మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క వీర వెంకట సత్యనారాయణ ఆయన పేరులోనే వీరత్వం అనేది
చూపిస్తోంది కనుక ఆయన ఉండడం కూడా పెద్ద పెద్ద మీసాలతో ఆయన చిన్న రూపంలో చాలా చక్కగా ఉండడం జరుగుతుంది అనమాట. ఒకే దాని మీద మనకి ఓ పక్కన అమ్మవారు, ఓ పక్కన శంకరుడు కూడా ఉండడం ఉంటుంది. హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక అనే ప్రవేశ ద్వారం ముందే మనకి ఉంటుందంటే అక్కడ మనం ముగ్గురిని కూడా అంటే ఇటు శివుణ్ణి ఇటు బ్రహ్మని ముగ్గురిని కూడా మనం ఆ యొక్క దాంట్లో మనం చూస్తాం అనమాట. అంటే ఒక భాగంలో మనం విష్ణుమూర్తి, మరొక భాగంలో శివుణ్ణి, ఆ తర్వాత బ్రహ్మదేవుని ముగ్గురిని కలిపి అందులో హరిహర హిరణ్యగర్భ త్రిమూర్తాత్మక అనే చెప్పడంలో భావం అది. ఆ రకంగా మూడు కలిపిన రూపంగా మనం ఆయన్ని ప్రార్థిస్తాం. అయితే ఇక్కడ ఆయనకి సంబంధించి అది ఎలా వెలిసింది అన్న విషయాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే అక్కడ పిఠాపురం జమీందారు రామారాయణం గారు అని చెప్పి ఆయన ఉండేవాడు గోరస గ్రామ సంబంధంలో. అదే ప్రదేశంలో ఇంకో ఆయన ఈరంకి ప్రకాశరావు గారిని మరొక బ్రాహ్మడు, ఇద్దరు కూడా భగవంతుడి భక్తులు. వారికి ఒకే సమయంలో సత్యనారాయణ స్వామి కల్లో కనబడి నేను రాబోయే కరనామ సంవత్సరంలో మఖా నక్షత్రంలో శ్రావణ మాసంలో ఇదేనాడు నేను మీకు అక్కడ కనబడతాను, నన్ను తీసుకొచ్చి పంచాయతనంగా నన్ను శాస్త్రోక్తంగా మీరు ప్రతిష్ఠేపించి నాకు మీరు ఈ కార్యక్రమాలు చేస్తే నేను ఆనందిస్తానని చెప్పడం. మర్నాడే వీళ్ళిద్దరూ కలిసి ఎవరు ఈ ప్రకాశరావు గారు రామారాయణం గారు జమీందారు గారు ఇద్దరు కలిసి వెతుక్కుంటూ ఆయన్ని వెడితే అలాగే ఆయన అంకుడు చెట్టు పొదల్లో ఆయన సూర్యరశ్మి కిరణాలు పడుతున్నప్పుడు సత్యనారాయణ స్వామి మూర్తిని వాళ్ళు తీసుకొచ్చి పంచాయతనంగా అన్ని రకాలుగా దాన్ని శాస్త్రోక్తంగా పెట్టడం అనేది ఇదంతా కూడా 1861లో జరిగినా కూడా తర్వాత దాన్ని ఆలయ జీర్ణోద్ధరణ దాన్ని మళ్ళీ చక్కగా తయారు చేయడం అన్నీ జరిగింది. అయితే దానికి 2 వరుసల్లో ఉంటుంది ఆలయంలో ప్రథమ అంటే ఒక ఎత్తులో ఒకటినో ఆ పైన ఇంకొక వైపున పైన ఇంకొకటి అంటే 2 టైర్స్గా ఉంటుందన్నమాట 2 అంతస్తుల్లో. కింద ఏంటంటే మనకి అక్కడ దేవుడికి సంబంధించిన యంత్రం అనేది ఉంటుంది అక్కడ. ఇది ఆ పై భాగంలో భగవంతుడిని అంటే అది చూసి మళ్ళీ మనం భగవంతుడితో పాటుగా ఇక్కడ యంత్రాన్ని చూసి నమస్కారం పెట్టుకొని, ఎందుకంటే 3 మూర్తులు ఉంటాయి కాబట్టి, ఒకటి ఏంటంటే శంకరుడు ఉంటాడు మధ్యలో, కింద మనకి విష్ణుమూర్తి, అన్ని రూపాలు కాబట్టి అక్కడ పూజ చేసుకొని రావడం అనేది అది ఆ రకంగా దేవుణ్ణి చూసుకొని మళ్ళీ మనం వెళ్ళేట్టుగా పునర్దర్శన ప్రాప్తిరస్తు అని వాళ్ళు చెప్తారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈయనకి సంబంధించి ఈ యొక్క టెంపుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలకి చాలా చాలా ఫేమస్గా చెప్తారు. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు మనకి మామూలుగా కనుక తీసుకున్నట్లయితే ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా కూడా ముఖ్యంగా అది వివాహం కానీ గృహారంభం కానీ గృహప్రవేశం కానీ లేకపోతే విద్య ఏ రకమైన దానికైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతాలని చాలా సిస్టమేటిక్గా చేసుకుంటారు. చాలామంది కొత్తగా వివాహమైన వాళ్ళు డైరెక్ట్గా అన్నవరం వెళ్ళి అక్కడ చేసుకుంటారు. అక్కడ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాలు రకరకాల టికెట్లలో అంటే మనం ఉదయం మొదలుపెట్టి సాయంత్రం దాకా ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూనే ఉంటాయి. దాంతోపాటుగా సత్యనారాయణ స్వామి వ్రతాల్లో కూడా అంతేకాకుండా సత్యనారాయణ స్వామి వ్రతాలతో పాటు కళ్యాణం కూడా అయింది ప్రతిరోజు జరగడం. అలాగే విశిష్టంగా ముఖ్యంగా ఈ రోజున ఆయన యొక్క జయంతి కనుక ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా కూడా విశేషమైన కార్యక్రమాలు జరగడం, అలాగే కార్తీక మాసంలో కూడా తెప్పోత్సవాలు లాంటివి జరగడం, అలాగే వైశాఖ మాసం తీసుకునేటప్పుడు వైశాఖ మాసంలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆయనకి 5 రోజులు దశమి నుంచి వరుస పెట్టి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ జరగడంతో పాటుగా ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క 5 కథల మీద ఆధారపడింది. సత్యనారాయణ స్వామి సంబంధించిన 5 కథల్లో భగవంతుడే మనకి ఈ యుగంలో మనుషులు పడుతున్న బాధలన్నిటికీ పరిష్కారంగా ఆయన చెప్పింది ఏంటంటే ఆయన నారదుడికి చెప్తే రేవాఖండ స్కాంద పురాణంలో రేవాఖండంలో సత్యనారాయణ స్వామి యొక్క ప్రసక్తిని మనం అందులో చూస్తాం. ఆయన 5 కథల్లో మొదటిది చేసే విధానం ఒక కథలో ఆయన చెప్తాడు ఎలా చేయాలి, దాని యొక్క ప్రోజ్ అండ్ కాన్స్ అంటే ఎప్పుడు చేయాలి అంటే కేవలం దేనికైనా సరే శ్రద్ధాభక్తి ముఖ్యం, అది చేయడం ముఖ్యం అంటారంటే పౌర్ణమి నాడు కానీ లేకపోతే మనకి ఏకాదశి నాడు కానీ అంటూ చెప్తూ వచ్చి కూడా చివరికి చెప్పేది ఏంటంటే మనకి భక్తి శ్రద్ధ ఉంటే ఏ రోజన్నా చేసుకోవచ్చని మొదటి కథలో. ఆ తర్వాత ఒక కట్టెలు నమ్ముకునేవాడు ఒక బ్రాహ్మడు ఇంట్లో జరిగిన పూజా విధానం అది చూసి ఆయన అంతా ఎలా చేసుకున్నాడు అదే విధానాన్ని పాటించి భగవంతుడు దయతో అన్నది ఒకటి. తర్వాత వచ్చి భగవంతుడిని మొక్కుకొని కూడా ఆ మొక్కుని నిర్లక్ష్యం చేసుకోవడం బట్టి ఎదురైన సాధు అనే ఆయనకి ఎదురైన ఇబ్బందులు ఎలా ఉన్నాయి అన్నది దాంట్లో. ఆ తర్వాత కథలో ఆయన క్షమించి భగవంతుడు ఆ యొక్క సాధువుకి ఆయన వరాన్ని ఇచ్చి మళ్ళీ పంపించటం అలాగా. ఆ తర్వాత చివరి కథలో ఆయన ప్రసాదాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే ఆయనకి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయని మహారాజు కథలో మనకు చెప్తాడు. అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సత్యసంధుడు, సత్యాన్ని పలికేవాడు, సత్యం వైపు ఉండేవాడు, నిరంతరం సత్యం కోసం ఈయన చేసే ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క నామమే చాలా విశేషం. అందుకే సత్యనారాయణం దైవం వందేహం కామదం ప్రభు లీలయా వితతం విశ్వం యానతస్మై నమో నమః అని చెప్పి ఆయన దాని మీదే మనకి ఎదురుగుండా కనబడుతుంది. సత్యనారాయణ స్వామి యొక్క
ఆ కటాక్షం అనేది చాలా విశేషంగా ఉంటుంది. ఆయన్ని గనక సత్యం ఆయనకి మనం మొక్కుకొని ఆ మొక్కుని నిర్లక్ష్యం చేయకుండా చేసే విధంగా చేస్తే ఆయన అనిన వరాన్ని ఆయన మనకి ప్రసాదంగా ఇస్తాడు అని చెప్పి, ఎలాంటి సమస్యలున్నా, ఇబ్బందులున్నా, కష్టాలున్నా భగవంతుని గుర్తు చేసుకుని ఆయనది చేస్తారు అని చెప్పి విశేషంగా లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో ఆయన దగ్గర ఆ వ్రతాలన్నీ జరుగుతాయి. ఆయన ప్రసాదం కూడా చాలా 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 విశేషమైంది. అదేంటంటే గోధుమ నొక్కతో వాటితో చక్కగా చేస్తారు. ఆ ప్రసాదం టేస్ట్ ఎవరు తర్వాత విడిగా చేసినా అలా రాదు కనుక దాంట్లో ఆ యొక్క గోధుమతో చేసే ఆ ప్రసాదం అనేది ఆ రవ్వతోనూ తర్వాత అరటిపండు వాళ్ళు స్పెషల్గా చేస్తారనమాట. చాలా విశేషమైన ఆ ప్రసాదం చాలా గొప్పగా దాని యొక్క అంటే సత్యనారాయణ స్వామిలో ప్రధానంగా మనం చూసేది ఏంటంటే ఆయనకి శిరస్సు వంచి నమస్కరించాలి, అలాగే ఆయన ప్రసాదానికి విలువ ఇవ్వాలి. పూజా కార్యక్రమాల్లో కూడా మధ్యలో పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ 5 కథల్లో కూడా మధ్యలో అంతే అమ్మాయి మర్చిపోయి ప్రసాదం తినకుండా వెళ్ళిపోతే ఆయన కోపం వచ్చి ఆ యొక్క నావని ఉంచేసి మళ్ళీ తర్వాత ఆయనే మళ్ళీ హెల్ప్ చేస్తారు. కాబట్టి ఇక్కడ సత్యనారాయణ స్వామికి సంబంధించిన ఇది ఈ రకంగా ఉంది. అలాగే అక్కడ ఉండే ప్రదేశంలో చూసే ప్రదేశాల్లో కూడా ఇంకా మనం కనుక చూసుకున్నట్లయితే విశేషంగా అక్కడ వివాహాలు జరుగుతాయి, తర్వాత ముఖ్యమైన కార్యక్రమాలు అన్నీ జరగడంతో పాటుగా ఇంకా అక్కడ అన్నదానాలు, విశేషమైన అన్నదానాలు లాంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క కళ్యాణోత్సవాలు ఇలాంటివి జరుగుతాయి. దీంతో పాటుగా అక్కడ పలభా యంత్రం అని ఉంది, అంటే సన్ పిడపర్తి వాళ్ళు ప్రతిక్షేపించింది. అదేంటంటే చక్కగా మనకి సన్ డైల్ లాగా ఈ యొక్క సూర్యరశ్మి ప్రకారం టైమింగ్స్ మారుతూ ఉంటాయన్నమాట. సూర్యరశ్మి ప్రకారం మనకి సూర్యుడి బట్టి ఆ టైమింగ్స్ మారడం అనేది. అలాగే అక్కడ తులసివనం అనేది ఒకటి ఫేమస్. అలాగే అక్కడ మధ్యలో పాముల పుట్ట లాంటిది ఒకటి ఉంటుంది. అలాగే వనదుర్గ అమ్మవారి టెంపుల్, దుర్గాదేవి టెంపుల్, ఆయుష్ హోమాలు, దాంతోపాటుగా ఇంకా మనం చూసినట్లయితే అక్కడ గోశాల అనేది కూడా విశేషంగా ఉంటుంది. అంటే అక్కడ ఎక్కడ రథాకారం 4 రథాల చక్రాకారంలో ఉన్నట్టుగా కనబడుతుంది. మనం కనుక చూస్తే పంపా నది ఒడ్డున అనేది అది ఉండడం అనేది, మామూలు మట్టానికి 300 అడుగుల ఎత్తులో పైన ఉండడం అనేది, ఓవరాల్గా 460 మెట్లు ఉంటాయి. దానికి మెట్ల ద్వారాలో వెళ్ళగలిగినా వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా మామూలుగా వెళ్ళినా ఎప్పటికప్పుడు దేవస్థానానికి సంబంధించిన బస్సులన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క జయంతి అనేది చాలా విశేషమైంది. తండోపతండాలుగా వ్యక్తులు వెళ్ళడం, భగవంతుడి యొక్క నామాన్ని జపించుకోవడం, ఆయన పేరు ఉచ్చరించి అంత మాత్రం, ఎందుకంటే ఎక్కువగా ఆయన యొక్క కటాక్షం అనేది సత్యనారాయణ స్వామిని ఆ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అని ఉంటుంది. అంటే అంత వీరత్వం ఆయన రూపంలో కానీ దీంట్లో కానీ. ఆయన ఓ పక్కన శంకరుడు, మరొక పక్కన అమ్మవారిని రమాని, సత్యవతిని, లక్ష్మీ రూపంలో రకరకాలుగా అమ్మవారిని కూడా కొలుస్తారు. కాబట్టి అక్కడ అమ్మవారి కూడా కుంకుమార్చనలు జరుగుతాయి. వనదుర్గ అమ్మవారు ఉంది. తర్వాత ఆ క్షేత్రపాలకుడిగా శ్రీరామచంద్రుడిని చెప్తారు. రాముడి దేవాలయం కూడా అక్కడే ఉంటుంది. ఇలాగా చాలా చాలా విశేషాలతో కూడిన దేవాలయంగా అన్నవరాన్ని చెప్తారు. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా ఆయన్ని ధ్యానించుకోవడం, ఆయన్ని నమస్కరించుకోవడం ఎంతో ఉన్నతికి మార్గం అవుతుంది. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.